హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశానండి. కొత్తగా ఛానల్ పెట్టానండి. నేను ఒక షార్ట్ వీడియోస్ ఒక 80 పెట్టాను. రెస్పాన్స్ బాగానే వచ్చిందండి. సబ్స్క్రైబర్స్ మాత్రం కొంతమంది కూడా అవ్వలేదు. కొత్తగా పెట్టానండి ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం సాయంత్రం దేవుడు వాగ్దానాలు పెడుతున్నానండి. నైట్ పడుకునేటప్పుడు ఉదయం పూట పెడుతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 2 పూటలు వాక్యాలు చూసి ప్రేయర్ చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఎక్కువ మంది నా సబ్స్క్రైబర్స్ అందరూ క్రైస్తవులేనండి, క్రైస్తవ సహోదరులు. ప్లీజ్ అండి, నా దేవుడు వాక్యాలు ప్రతి పూట చదివి మీరు ఆత్మీయంగా బలపడతారని మంచి వాక్యాలు పెడుతున్నానండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశానండి. అన్నీ తయారు చేసుకుని ప్రిపేర్ చేసుకుని నేను స్టార్ట్ చేశానండి. చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసుకున్నాను ఒక 2 అవర్స్ ముందు. ఒక పక్క చికెన్ కర్రీ, ఒక పక్కన బిర్యానీ చేస్తున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి వీడియో పెడుతున్నాను ఈరోజు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2 పూటలు ఒకవేళ కుకింగ్ వీడియోస్ కాకపోయినా, కుకింగ్ వీడియోస్తో ఇంట్రెస్ట్ లేకపోయినా, దేవుడు వాగ్దానాల కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ప్లీజ్ అండి, దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. బిర్యానీలో అన్నీ వేసాను. మ్యాక్సిమం రైస్ కూడా వేసేసానండి. ఒక 30 మినిట్స్లో అయిపోద్ది. కర్రీ కూడా లాస్ట్కి వచ్చిందండి. కర్రీ కూడా పక్కన బిర్యానీ కూడా లాస్ట్లో ఉందండి. చూడండి ఫ్రెండ్స్, మాది రాజమండ్రి అండి. గోదావరి వాళ్ళమండి మేము. మా వంటలో మీ అందరికి నచ్చితేనా ఆశపడుతున్నాము. బిర్యానీ ఆఖరికి వచ్చిందండి. అందులోకి పెరుగు చట్నీ చేశాను. చికెన్ బిర్యానీ పెరుగు చట్నీ చేశాను సింపుల్గా ఈరోజు పిల్లల కోసం. అయిపోయిందండి, బిర్యానీ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది. వాటిలోకి నిమ్మ ముక్కలు, ఉల్లి ముక్కలు కోసానండి. ఇదే ఇవాళ నా వంట.